నా తోటి హోస్టులు వినిషిత, స్నిగ్ధ మరియు భువన్ కూడా ఉన్నారు. మరి ఆలస్యం ఎందుకు? ఈ సాంప్రదాయ వేడుకలకు చేయడానికి మన ముందుకు భువన్ రాబోతున్నాడు. మన సంస్కృతి సంప్రదాయాలతో ఆలవాలమైన మన జాతీయ పండుగ బోనాలు. మన గ్రామ దేవతలకు మనం భక్తిపూర్వకంగా సమర్పించే నైవేద్యం బోనం. ఈ పండుగను మన సామూహిక జీవనానికి ప్రతిబింబం. అందుకే ఈ బోనాల పండుగను మనమందరం కలిసి ఎంతో వేడుకగా జరుపుకుంటాం. బోనాల పండుగకు స్వాగతకు ముందుగా పాలతో చేసిన బోనంను అర్పించడం ఈ పండుగలో ప్రత్యేక విశేషణం. ఈ బోనం ప్రత్యేక పాత్ర పోషించేది మహాకాలమ్మ లేదా ఎల్లమ్మ దేవతలు. ఈ పండుగను ఆషాఢ మాసంలో ఘనంగా జరుపుకుంటారు. మహిళలు బంగారపు రంగు చీరలు కట్టుకొని అలంకరించుకొని తలపై బోనం వేసుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళడం సంగీత కార్యక్రమానికి వంతు వచ్చింది. అమ్మవారి మహిమను గానం చేస్తూ మనందరినీ జగదమ్మ జయజమ్మకు నిండు ఒక్క పొద్దు సూడ పొద్దు పోదల్ పల్లె పాని పట్టల్ ఏకైక మంచ చేసుకుంటా మెముడుపు ఆషాఢ మాస అంతుగాక బోన ఆరగించు మహారాజ బెల్లం చెట్టు కింద కూసున్నవమ్మ చల్లంగా చూడే ఓ మైసమ్మ. చెట్టు కింద కూసున్నవమ్మ చల్లంగా చూడే ఓ మైసమ్మ. చెట్టు చుట్టూ మేము తిరుగుతూ ఉంటే చేతులెత్తి నీకు మొక్కుతూ ఉంటే నన్ను శరణన్నులకు నేను శరతులిద్దునే కోరినోళ్ళకు ఆడబిడ్డలనిద్దునే. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో. జోలాజులంటి ఆడు గంపల్లా నేను ఆడిన దానము అందరి ముంగట నేను అమ్మవారినే కలియగముల్లోన కన్నే మాతానంటి ఎల్లమ్మ నువ్వు బయటకు బయలు ఎల్లమ్మో ఎల్లమ్మ బావిల పుట్టిన ఎల్లమ్మో ఎల్లమ్మ నా బంగారు తల్లివి ఎల్లమ్మో ఎల్లమ్మ భక్తుల పాలిట ఎల్లమ్మో ఎల్లమ్మ జలబంధువై రావే ఎల్లమ్మో ఎల్లమ్మ కనకత్త కాలివై కనకదుర్గవై కాలభైరుడై చిన్ని కుమార్తెవై కాలభైరుడై చిన్ని కుమార్తెవై ఓ ఏడేడు లోకాలు ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు ఏడాది తల్లివి ఎల్లమ్మో ఎల్లమ్మ కలియుగ మందిర ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు కరుణించే తల్లివి ఎల్లమ్మో ఎల్లమ్మ బయలు నడు తుడుపు దిప్పులు వంగ పచ్చాని పందిట్లో అరుకు ముగ్గులేసి అరుగుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు గుడిలోంచి బయటకి రావు రావు ఎల్లమ్మ
తెలియజేసుకుంటున్నాను. బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోనాల పండుగ కాకతీయుల కాలంలోనే ఉందని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ మాత ఎదురుగా ఆ రోజు శుచిగా వండిన అన్నాన్ని అమ్మ ముందు కుంభంగా 1969లో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను శాంతింపబరచడానికి అంటే బడ్లని ఇచ్చే అమ్మ అని అర్థం. మైసమ్మను కట్టెలో ప్రతిష్ఠిస్తే కట్ట మైసమ్మగా వ్యవహరిస్తారు. మైసమ్మను గండిలో ప్రతిష్ఠిస్తే గండి మైసమ్మగా వ్యవహరిస్తారు. ప్రతి పండగకు ఒక శాస్త్రీయత విలువ ఉంటుంది. ప్రతి పండగ ఒక మెసేజ్ని ఇస్తుంది. అలాగే ఈ బోనాల పండగ మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయానికి చిహ్నం ఈ బోనం. బోనం అంటే భోజనం. మన తరగతిలో మీరు నేర్చుకుంటున్నారు. ఈ బోనాలన్నింటిలో కూడా మన తల్లులు భోజనాన్ని చేసి పంపారు. ఆ భోజనాన్ని మనం ఈ కాపాడండి. ఇక్కడ ఈ ఆర్వెంట్రీలో ముందస్తుగా మనం ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నాం. ఇందాక మేడం చెప్పిన